నలకండి, కంట్లో ఏదో నలక పడింది. ఏది చూడండి. చైతి, సావిత్రి చాలా మారింది. ఇప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుందని నీ గురించే గొప్పగా చెప్పాడమ్మా. అంటే ఆయనకి నాలో మార్పు అర్థమైందన్నమాట. మీరు అలా ఉండాలని నా కోరిక కూడానమ్మా. ఆల్ ది బెస్ట్. మనం ఇంకా విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాం అంటే నేరుగా మీ నాన్నగారికి ఆ విషయం చెప్పేలా ఉన్నారు. అందుకే నీకిప్పుడు ఆ ఆలోచన లేదు, విడాకులు వద్దనుకుని నాతో ప్రేమగా ఉంటోంది, ఇక మాకు విడాకులు అవసరం లేదన్నట్టుగా అబద్ధం చెప్పాను. ఇక లాయర్ గారు ఈ విషయం వదిలేస్తారు. 6వ నెల పూర్తి కాగానే నువ్వు కోరుకుంటున్నట్టు విడాకులు నీ చేతిలో ఉంటాయి. నీ ఇష్టానికి అడ్డు రాకూడదనే అలా అబద్ధం చెప్పాను. దేవుడా, ఆ అబద్ధమే నిజంరా మగుడా? ఇది నీకెప్పటికి అర్థమవుతుంది? రే సత్య, ఏంట్రా నేనే లేట్ అనుకుంటే నువ్వు ఇంకా లేట్ అయినట్టున్నావు? రే ఏమైందిరా, ఏంటి అలా ఉన్నావు? రోజులు గడుస్తున్న కొద్దీ నా సంతోషం నాకు దూరం అయ్యే క్షణం దగ్గరవుతోందిరా. కోర్టు మాకిచ్చిన గడువు దగ్గర పడుతోందిరా. అతి తొందరలో నా అనుకున్న సావిత్రి నాకు పరాయిదైపోతుంది. రే, ఈ విషయం ఇప్పుడు కాదు, విడాకులు ఇవ్వాలని నువ్వు నిర్ణయం తీసుకున్న రోజే తెలుసుకోవాలిరా. కొత్తగా ఇప్పుడు బాధపడతావేంట్రా? ఏదో నమ్మకం ఏమీ కాదని ధైర్యం చెప్తూ వచ్చిందిరా. కానీ జరిగేది ఇదే అని తెలుసు. 25 సంవత్సరాలు ఎదురు చూసిన మనిషిరా. నా సొంతమైపోయిందని ఆనందపడేంతసేపు కూడా ఉండకుండా వెళ్ళిపోతోంది. అదే నాకు బాధగా ఉంది. వద్దనుకుని వెళ్ళిపోయే మనిషి గురించి కూడా ఆలోచించడం నీ మంచితనం రా. నీలాంటి మంచి మనిషికి దూరం కావడం సావిత్రి దురదృష్టం. ఇంకా తన గురించి ఆలోచనలు మానేసి నీ గురించి ఆలోచించుకోరా. నేనే తను, తనే నేను అనుకున్నాన్రా. సావిత్రి వెళ్ళిపోతుంటే నాలోంచి నేనే వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. సావిత్రి నాకు దూరమైనా తను సంతోషంగా ఉండాలి. ఆ సంతోషానికి కారణం నేనే అయి ఉండాలిరా. ఎలారా? అదే ఆలోచిస్తున్నాన్రా. ఏదో ఒకటి చేయాలి. తను అమాయకురాలురా. ఆ అమాయకత్వం వల్ల బాధపడే పరిస్థితి ఉండకూడదు. అందుకే తన గురించి ఆలోచించాలిరా. ప్రేమించొచ్చురా, మరి ఇంతగా కాదు. ఊహ తెలిసినప్పుడు మొదలైన ప్రేమరా అది. ప్రాణం పోయాకే పోతుంది. విడాకులు తీసుకుని వెళ్ళిపోయే దాని గురించి కూడా ఇంతగా ఆలోచిస్తున్నావంటే అది నీ మనసులో ఎంత బలమైన స్థానం సంపాదించుకుందో నాకు అర్థమవుతుంది సత్య. నా స్థానంలో అదెవరో వచ్చి కూర్చుంది. దాన్నక్కడి నుంచి శాశ్వతంగా దూరం చెయ్యాలి. మేడం, ఏమైంది మేడం అలా ఉన్నారు? సత్యకి దగ్గరగా ఉంటే తన మనసుకి తొందరగా దగ్గరవ్వచ్చు అనుకున్నాను. కానీ అదంత సులభం కాదు ఉమా. ఏంటి మేడం కొత్తగా మాట్లాడుతున్నారు?
కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడు మాటలు కొత్తగానే ఉంటాయి. విడిపోయిన తర్వాత కూడా అది బాగుండాలి అని సత్య ఆలోచించేంత స్థానం సంపాదించుకుంది. అంతగా ప్రేమించడానికి నాకన్నా అది ఎందులో ఎక్కువ? అందమా, ఆస్తా, చదువా? ఎందులో ఎందులో ఎక్కువది? సత్య నావాడు, నాకు మాత్రమే దక్కాలి. నాకు దక్కాలి అంటే సత్య మనసులో దాని మీద ప్రేమ కాదు, ద్వేషం ఉండాలి. ప్రయత్నిస్తూనే ఉన్నాం కదా మేడం. కానీ ఫలితం లేదుగా. మన ప్రయత్నం మనం చేస్తుంటే ఫలితం మాత్రం దానికి దక్కుతుంది. లేదు, ఇంకా చూస్తూ ఉంటే నా కోరిక తీరదు. ఏం చేసైనా సరే సత్యం మనసులో నుండి దాని మీదున్న ప్రేమని తుడిచేయాలి. ఫోటోలోనే కాదు, జీవితంలో కూడా మనల్ని విడదీయడం ఎవ్వరి తరం కాదు. చివరికి మన రాత రాసిన ఆ దేవుడైనా సరే. ఉమా, వచ్చిన దగ్గర నుంచి వంచిన తల ఎత్తకుండా పనిచేయడం తప్ప పరిసరాల్ని పట్టించుకోకపోవడం ఇప్పుడైనా, ఇంతకు ముందు కూడానా? మొదటి నుంచి అంతే మేడం. పనిలో ఉంటే ప్రపంచాన్నే మర్చిపోతాడు. కానీ నన్ను మర్చిపోకూడదు కదా. హలో, ఒకసారి నా క్యాబిన్లోకి వస్తావా సత్య? ఓకే. కంగ్రాట్స్ సత్య, మొన్న నువ్వు ఇచ్చిన ప్రెజెంటేషన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ థ్యాంక్ యూ. కాకపోతే చిన్న చిన్న మార్పులు చెప్పారు. కరెక్ట్ చేసిస్తాను, ఇచ్చేయి. ముందు వాళ్ళేం మార్పులు చెప్పారో నీకు చెప్పాలి కదా. ఇందులో ఈ డీటెయిల్స్ కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పారు. ఓకే. ఇవి వాళ్ళ న్యూ ప్రొడక్ట్స్. చెప్పన్నయ్యా. స్టాప్ ఇట్ అన్నయ్య. వాళ్ళేదో వాగితే ఆ విషయం నాకు ఫోన్ చేసి మరీ చెప్పాలా? మర్యాదగా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వెళ్ళమను. నేను వచ్చానంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఐ సెడ్ సెండ్ దెమ్ అవుట్. ఏమైంది ఊర్మిళ, ఎందుకంత ఎమోషన్ అవుతున్నావు? ఏం చేయను, నా రాతల రాశాడు దేవుడు.
వచ్చిన పని వదిలేసి 100 ప్రశ్నలు 100 అనుమానాలు. ఎవరి గురించి? మా అన్నయ్య ఏదో సంబంధం తీసుకొచ్చాడు. చూశారు, మాట్లాడారు, అంతా ఓకే అన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి అదేంటి మీ చెల్లెలు ఇంతకు ముందు ఎవరినో లవ్ చేసిందంట కదా, అతనితో బాగా తిరిగిందంట కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట. ఏం జరిగిందని, అసలు వాళ్ళకి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు సత్య. నువ్వు చెప్పు సత్య, నీకు తెలుసుగా మన మధ్య ఏం రిలేషన్ ఉందని. బర్డ్స్ పార్క్ దగ్గర కలిసేవాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం. సరే, నా మనసుకేదో అనిపించింది, ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకో అని నేను వెంటపడ్డానే గాని నువ్వు కనీసం నాతో కలిసి కాఫీ తాగిందుందా? అవేమీ తెలియకుండా అలా తిరిగిందంటగా, ఇలా తిరిగిందంటగా అని మాట్లాడుతున్నారు. ప్రేమించాను, వెంటపడ్డాను, కాదన్నావు. నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకున్నావు, నా పాటికి నేను కామైపోయాను. కానీ జనం కామ్గా ఉండటం లేదు. ఇలాగే ఏదో ఒకటి మాట్లాడి నన్ను టార్చర్ పెడుతున్నారు సత్య. ఏంటి సత్య నాకు ఈ కర్మ? నేనేం తప్పు చేశానని ఇలా మాట్లాడుతున్నారో, నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ మాటలు పడే కన్నా చచ్చిపోదామనిపిస్తోంది. ఊర్మిళ, ఏంటా మాటలు? పోనీ మన మధ్య ఏమీ లేదు, అనవసరంగా వాళ్ళు ఏదేదో ఊహించుకుంటున్నారని అర్థమయ్యేలా చెప్పిరమ్మంటావా? ఈ రోజు వెళ్ళి చెప్తావు, పెళ్ళయ్యాక వాళ్ళకి రోజు వచ్చే అనుమానాలకి ప్రతిరోజు వచ్చే సమాధానం చెప్తావా? ఒక మనిషిని ఇష్టపడటం కూడా తప్పే అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది సత్య. నేనేదో తప్పు చేసినట్లు ఈ మాటల్ని జీవితాంతం భరిస్తూ బ్రతకాల్సిందే. ఈ జన్మకు నాకు పెళ్లి రాత లేదు. ఈ మచ్చని మాటల్ని మోస్తూ ఇలా బ్రతకాల్సిందే. నా జీవితం ఇంతే, ఈ జన్మకింతే, ఇలాగే బ్రతకాలి. నా జీవితానికి ఆనందమే లేదు. ఏంటి మేడం, వర్కౌట్ అయిందా? అనుకున్న దానికన్నా ఎక్కువే అయింది. మర్చిపోయిన గతాన్ని గుర్తు చేశాను. ప్రేమించినందుకు నరకం అనుభవిస్తున్నానని బిల్డప్ ఇచ్చాను. తెలియక తప్పు చేసినా భరించలేని సత్య తన వల్ల నేనింత బాధపడుతున్నానంటే ప్రశాంతంగా నిద్రపోలేడు. సావిత్రికి మరికొంచెం దూరం అవుతాడు. సావిత్రి జీవితాన్ని ఎలా నరకం చేస్తానో చూడు. కొత్త నంబరే. ఎవరు? హలో, సావిత్రేనా మాట్లాడేది? అవును, మీరు? నేనెవరినైనా నీ శ్రేయోభిలాషునిలే. శ్రేయోభిలాష? నేను చెప్పేది వింటే ఎంత శ్రేయోభిలాషునో తెలుస్తుంది. ఎవరో చెప్పకుండా ఏంటిదంతా? ఏం కావాలి మీకు? నాకేం వద్దు, నీకు కావాల్సిందే ఒకటి చెప్తాను, విను. ఈ మధ్య మీ ఆయన టైంకి ఇంటికి రావడం లేదు, అవునా? అప్పుడప్పుడు రాత్రంతా కూడా బయటే ఉండిపోతున్నాడు, అవునా? కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించావా? అట్లీస్ట్ ఆలోచించడానికి ట్రై చేసావా? అదే మీ ఆయనకి మంచి అవకాశం అయ్యింది. అందుకే ఆఫీస్లో మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడైనా ఆలోచించి చూడు, నా మాటల్లో నిజం నీకే అర్థమవుతుంది.
వలలో వేసుకున్నారు. అందుకే అర్ధరాత్రైనా ఇంటికి రాలేదు. ఏంటి అటు మీ అక్కని నన్ను ఎట్ ఏ టైం అనుమానించేస్తున్నావు? మరి రాత్రంతా రాలేదంటే అనుమానించరా? అందులోనూ హీరో బావగారు ఆఫీస్లో వర్క్ ఉండి రావడం కుదరలేదు. అక్కని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే డోర్ ఓపెన్ చేసిందేంటి? ఏంటి ఇల్లు మరీ ప్రశాంతంగా ఉంది? అక్కా! ఇదేనా రావడం? ఏంటి ఏంటి అడగడం? ఓహో, 4 సార్లు ఇంటికి వచ్చేసరికి అంత చీప్ అయిపోయానా? చూడగాని కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా బుజ్జి అండం పోయి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? తేల్చుకుంటానే, ఈ విషయం ఇప్పుడే తేల్చుకుంటా. ఏడి బావెక్కడా? బావా బావా బావేడే? అబ్బా నీ గోలేంటే? ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఏంటి ఇంకా ఇంటికి రాలేదా? ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తూ ఎదురు రావాల్సిన బావా ఇంకా ఇంటికి రాలేదా? ఏంటి నేనొచ్చే విషయం ముందే తెలిసినట్టు సరిగ్గా నేనొచ్చినప్పుడే బావ రాడు? నిజం చెప్పక్క, నేనొచ్చినప్పుడేనా లేకపోతే రోజు ఇదే పరిస్థితా? నీ రియాక్షన్ చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. ఏంటి బావగారు రాముడిలా కనిపించే కృష్ణుడా? అప్పుడు నేనన్నట్టు బావగారు ఆఫీస్లో అప్లికేషన్ ఏదైనా ఓకే చేశారా ఏంటి? అనుమానం లేదు, బావగారు తాగుబోతయ్యుంటే తూలుతో ఏ అర్ధరాత్రికో ఇంటికి రావాలి. ఒక్కోసారి ఫుల్ నైట్ ఇంటికి రావడం లేదంటే అర్థం ఇదేగా. అమ్మో, అమాయకంగా ఏం తెలియనట్టు కనిపిస్తాడు కానీ ముద్రే అన్నమాట. ఏంటక్క ఏం మాట్లాడు? మాట్లాడుతున్నావుగా. మాట్లాడడం కాదక్కా, ఏం చేద్దాం? ఆఫీస్కెళ్ళి అదెవరో తెలుసుకొని దుమ్ము రేపేద్దామా? లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇద్దరిని లోపలేయించేద్దామా? అసలు ఇన్ని విషయాలు జరుగుతుంటే ఈ పాటికి ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్పాలిగా. బయట వాళ్ళతో బావగారి రొమాన్స్ గురించి ఎవరైనా ఫోన్ చేశారా? చెప్పక్క, ఎవరైనా ఫోన్ చేశారా? అవునే, సరిగ్గా నువ్వన్నట్టే ఎవరో ఫోన్ చేసి చెప్పారు. అవునా? మరి నువ్వేమన్నావు? అవతలి వాళ్ళు చెప్పేది వింటుంటే నాకు నోట మాట రాలేదు. మాట రాకపోవడం ఏంటి? మా ఆయన గురించి నాకు తెలుసులే, ఆయన గురించి నాకు తప్పుగా చెప్తావని తిట్టాలిగా. ఏ అందంగా ఉన్న బావగారి మీద అనుమానమా? ఇప్పటిదాకా అచ్చేద్దాం ఇచ్చేద్దామని ఇప్పుడు నన్నంటావేంటే? అలాంటి ఫోను నీకొస్తే తెలుస్తుంది. ఎందుకొస్తుంది? నా కాబోయే మొగుడికి నాలాంటి రాక్షస మరిదలు లేదుగా. అర్థం కాలేదా? చెల్లెలి గొంతు గుర్తుపట్టలేని నువ్వేమక్కవే, ఆ ఫోన్ చేసింది నేనే. నమ్మేసింది. బుజ్జి, ఇలాంటి విషయాల్లోనే ఆటలాడేది? నీ మాటలు నమ్మి నేనేదైనా చేసుకునుంటే? ఆయన గురించి నువ్వు అలా చెప్తూ ఉంటే నేనెంత అల్లాడిపోయానో తెలుసా? ప్రాణం పోయినట్టయింది. ఇలాంటి పిచ్చి చేష్టలు చేసావంటే ఇంకోసారి ఇంటికి కూడా రానివ్వను. ఏమనుకుంటున్నావో? అది కాదక్కా, సరదాకి. అది నీకు సరదా, నాకు కాదు. అయినా భర్త గురించి భార్యకి ఇలాంటి మాటలు చెప్పడం సరదా ఏంటే? ఆహా, నీ మాటలు నమ్మి నేనేమైనా ఆయనకు ఫోన్ చేసి అడుగుంటే మళ్ళీ నేను ఆయన మొహం చూడగలనా? చెల్లెలిగా రావాలనుకుంటే ఇంటికి రా,
ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేయడానికైతే నువ్వు రావాల్సిన అవసరం లేదు. సరదా అంట సరదా. చ, గంటసేపు నరకం చూపించావు కదే. మనం కలిసున్న ఆ ఫోటో అక్కడుంటే మనం విడిపోయే రోజు గుర్తొస్తుంది. 4 రోజులకి అలవాటు పడితే లేని రోజు బాధపడాలి. వీలైనంత త్వరగా తీసేసేయి.